గతంలో జరిగిన కొన్ని సంఘటనల వలన నా మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ వాటితో నాకు ఎలాంటి సంబంధము లేదు. నా ప్రమేయం లేకుండా జరిగినవి తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. దయచేసి వాటిని దృష్టిలో పెట్టుకోకండి. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మసులుకుంటానని మీకు మాటిస్తున్నాను. సరే సరే, అటు వెళ్ళు. జరిగినవన్నీ వదిలేద్దాం. ఇక నుంచి అందరం సంతోషంగా ఉందాం. ఈ ఇంట్లో మనం అందరం సంతోషంగా ఉండాలంటే అందరూ అక్షయ్ పట్ల ప్రేమగా ఉండాలి. అక్షయ బాధ్యతని నేను తీసుకున్నాను. అక్షయ్కు ఎలాంటి అవమానం జరిగినా నాకు జరిగినట్టే. దయచేసి అది అందరూ గుర్తుంచుకోండి. మీ అబ్బాయి ప్రాణంను తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ఆ మేలుని మీరు మర్చిపోకండి. అక్షయ రా, నేను రూమ్ ని చూపిస్తాను. ఆ పిల్ల దయ్యం అమ్మవారి జాతరలో మొక్క పొడుకుని దొంగతనం చేసింది. అలాంటి దాన్ని మీరు ఇంట్లోకి అనుమతించారు. అవని కోసం మీరు దేన్నైనా భరిస్తారా? ఆ అవనికి బానిసైనట్టు తయారవుతున్నారు మీరు. అలాంటి దొంగతనం నేను చేస్తుంటే మీరు ఊరుకునేవారా? అవని ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో. అవని శ్రీకర్లు మన కుటుంబ సభ్యులు. వాళ్ళు మనతోనే ఉంటారు. అవని మామూలుది కాదు. తను తిరిగి ఇంట్లో అడుగు పెట్టడమే కాకుండా తనతో పాటు మాకిష్టం లేని ఆ అక్షయ్ని కూడా తీసుకొచ్చింది. అయినా ఆ కావేరికి నేను చెప్పిందేంటి, అది చేసిందేంటి? అక్షయ్ను ఎవరి కంటికి కనిపించకుండా పైకి పంపించేస్తానని చెప్పి అవనితో ఎలా పంపించింది? అవనికి పర్మనెంట్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక ఇంట్లోకి అడుగు పెట్టదు అనుకున్నావా బేబీ? అవమానం జరిగిన ఇంట్లోకి అడుగు పెట్టనని నువ్వే అన్నా. ఒకవేళ వస్తే రీ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండాలి అన్నా. ఏముంది, ఎప్పట్లాగే సాదా సీదాగా వచ్చా. నిన్నేమైనా పల్లకిలో ఊరేగించి తీసుకొచ్చారా, లేకపోతే ఏనుగు మీద ఊరేగించి తీసుకొచ్చారా? లేదు కదా. ఎలా వచ్చాను అనేది ముఖ్యం కాదు, వచ్చానా లేదా అనేదే ముఖ్యం. సిగ్గు లేకుండా ఎలా వచ్చావో నాకైతే అర్థం కావడం లేదు. అంత తొందరగా రాకూడదని నేను అనుకున్నాను, కానీ వచ్చేలా నువ్వే చేసావు. నేనా? అవును. ఏం మాట్లాడుతున్నావు? నేను అక్షయ గురించి రావాల్సి వచ్చింది. ఏంటి, అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేటట్టు చెప్తాను, విను. అక్షయ మీద నువ్వు నీ కూతురు విపరీతమైన పగను పెంచుకున్నారు. అందువలన నువ్వు అక్షయ్ని నారాయణరావు గారింటి నుంచి శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి పంపించేయమని ఆ కావేరితో చేతులు కలిపావు. కావేరి నీతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అభం శుభం ఎరుగని చిన్నపిల్ల మీద నీ ప్రతాపం. అక్షయ్కి ఎవరూ లేరు అని అనుకోకండి. అక్షయ్కి ఒక తల్లిలా మారి తన బాధ్యతని నేను తీసుకున్నాను. అందుకే అక్షయ్కు రక్షణ వలయంలా ఉంటాను. తనకేదైనా హాని తలపెట్టాలని చూశారో మీ సంగతి తెలుస్తాను. జాతరలో ముక్కుపుడకను నీ కూతురు దొంగతనం చేస్తే అక్షయ్ని దొంగని చేశారు.
అది నేను వీడియో షూట్ చేశాను. ఆధారంతో సహా అత్తయ్య ముందు ఊరందరి సమక్షంలో మీ గురించి బయట పెడదాం అనుకున్నాను. కానీ అక్షయ్యే వద్దు అని అడ్డుపడింది. ఈ ఆధారం చాలు కదా నీ నిజాయితీని నిరూపించడానికి. వెళ్దాం కదా. అందరి ముందు మీరు చూపిస్తే వేదవతి గారి మనవరాలు దొంగ అని అంటారు. అప్పుడు పెద్దావిడ గౌరవం పోతుంది. నీ నీచమైన బుద్ధి ఇకనైనా మార్చుకో. నువ్వు చెడిపోయింది చాలక నీ కూతుర్ని కూడా చెడగొడుతున్నావు. నీ కూతురికి నీకు బుద్ధి రావాలని అక్షయ్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టాను. అక్షయ బయటుంటే ప్రమాదం కాబట్టి శత్రువుల ముందుకే తీసుకొచ్చి పెట్టాను. అక్షయ కోసం మాత్రమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంతకు ముందు నీకు నాకు జరిగిన యుద్ధం వేరు, ఇక మీదట జరిగేది వేరు. చూస్తూ ఉండు.